20 రోజులు అవుతుంది. 20 రోజుల నుంచి కనీసం ఒక బస్సు అన్న కాంట పెట్టిరని. నా బత్త రోజు లీటర్ పెట్రోల్, బంకు పోతే 500, ఇవి ఈ ఖర్చులు. ఇప్పుడు బత్తాలు తెచ్చిన బత్తాలు నింపుకొని ఆడ పెట్టుకున్న బత్తాలు నింపిన. ఇప్పుడు ఆ గుద్ద కిందికి వెళ్ళి నీళ్ళు పోయినాయి, అవి తడిచినాయి. ఇప్పుడు మళ్ళీ ఎండపోయాను వాళ్ళు చెప్తాను అమ్మ వాళ్ళు. అవి అడ్డు తడిచినాయి, ఇవి తడిచినాయి. రోజు ఖర్చు ఇంటికాడ పనిపోయింది. ఇంటికాడ ఒడ్డు ఎండపోతే ఒడ్డు తడిచినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీరు చాలా బాగున్నది. దీనంత నీటి ప్రభుత్వం ఏది లేదు, ఇక అంత నీటిగా ఉన్నది. అంతేనా? ఎంత నీట్గా? అంత నీట్గా అంటే అన్ని రుణమాఫీలు అయినాయి. మనిషికి ఎకరం కొన్నాం, ఏది వాళ్ళ వాడితోనే. రుణమాఫీలతో రుణమాఫీలతో మనిషికి ఎకరం కొన్నాం. ఈ తులం బంగారంతో ఇల్లు కట్టాం. మొన్న మా మనిషి ఇల్లు ఇచ్చింది మళ్ళా మొన్న. ఆ ఇల్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఇప్పుడు మన కళ్యాణ లక్ష్మి ఇది అది పెంచిన అవి కొడితే మా ఇద్దరు బిడ్డల పెళ్లిళ్ళు అని, మా మనవరాళ్ళవి. ఇప్పుడు ఆ పెళ్లిళ్ళు ఒకటి అని నాకైతే బాగున్నది సార్. ఇది పింఛన్ నాకు 4000 పింఛన్ వస్తుంది. 4000 పింఛన్. అన్నమాట తప్పలే, అన్నమాట ఎప్పుడు తప్పలే. మీ ఆవిడకి 2500 వస్తానే? ఎప్పటి నుంచి వస్తాను. ఎప్పటి నుంచి? ఇప్పుడు 3 అవి నిల్వ ఉంటాయి. వాళ్ళు దాచుకుంటారు, ఆడవాళ్ళే కదా, వాళ్ళ పైసలు వద్దని పొదుపు చేసుకుంటారు. ఏ మహిళా సంఘం వేసి అలా పొదుపు అవుతుంది. 4000 పెట్టి ఏం కొన్నావు మరి? నేను బంకు పెడతాను. బంకు పెడతాను. బంకు పెడతానండి. బంకుకు ఎట్లా మరి? ఇది ఏంది గిట్లా ఈ కథ ఏంది? రేవంత్ రెడ్డి వచ్చి మరి ఒట్లేసుడు ఏంది? ఈ కథ ఏంది? ఎట్లుంది? పెట్టిన అయిపోయింది అది. అవన్నీ మనం ఎందుకు అనుకోవాలి? ఎందుకు ఇది వచ్చేందుకు రాకేందుకు? ఈ ప్రభుత్వం ఏంది జనాలు ఎందుకు? కాకపోతే మేము గుణం మాకు శాత కదా అంటే, కాకపోతే యాన్నం అమ్ముకుంటాం అయిపోతాయి. అవి 20 రోజుల కాంచి ఇక్కడ తిరుగుడేంది, ఈ చేసుడేంది. రోజుకి 500 ఖర్చు. ఇంటికాడి పనిపోయి పిల్లలు ఇచ్చి పెట్టుకొని ఇక్కడ పంటాలి. వానకు రాత్రి వానకి ఎక్కడ పండాలి మీ ఉండాలి. కేసీఆర్ ఉన్నప్పుడు గిట్ల ఎక్కడి చేతులు పిడికిట్ల పట్టుకుంటే సాపర చేయని పట్టుకపోయాడు. ఎమ్మడే కాదు చుట్టూ తిరిగేది ఏమైంది కాలేదా అని. మార్పు అన్నారు. ఎట్టుంది మార్పు? మంచిగా లేదు. నేను అనేది ఏంది, వాది మానవటనే పెట్టినని మళ్ళీ వెళ్తా నేను అంటాడేంది. వాడికి సిగ్గు శరం కూడా లేదు, కొద్దిగా ఇచ్చేది ఉండాలి. వాడు మళ్ళీ అనుకుంటానికి అంత కోపం వస్తుంది. అరే కోపం అంటే మరి నా చూద్దు బా ఒకసారి వాటి వీడియో తీసుకున్నది బా. నేను చూపుతా వాళ్ళ ఇన్ని ఇళ్ళు ఉన్నాయి, ఏది ఎట్టున్నాయో. నాకు జాగ దొరక కొద్దిగా వంపులో కూడా పోసాను మళ్ళీ నేను. అలానే నిలిచినాయి అన్ని నీళ్ళు. ఇబ్బంది అయింది. ఇప్పుడు చూపిస్తా పాడ. బస్తాలు ఇయ్యరు, లారీల కిరాయి కూడా మీరే కడతారట. వెయిటింగ్ ఛార్జీ టన్ను 600. వెయిటింగ్ ఛార్జీ ఇప్పుడు కిరాయి వెయిటింగ్ ఛార్జీ టన్ను 600. ఏది లారీ కిరాయి. బస్తాలు మాయే. ఆ బత్త 100 తెస్తే అలా 50 పొక్కే, మళ్ళీ పోయి మళ్ళీ 50 తెచ్చుడే. వాడు ఇదే సందులో అంటాడు, మొత్తం పలిపోయిన బత్తాలు ఇస్తాడు. అది కాదు, గతంలో ఎప్పుడన్నా బత్తాలు కొనుక్కొచ్చిరా? బత్తాలు ఎక్కడ, ఇంకా అల్లకెళ్ళి 2-3 బత్తాలు దిగి మండలు కట్టుకునేది మేము. అంతే కదమ్మా. మీకే మిగిలేదు అయితే? మేమే 2 బత్తాలు ఇచ్చేది. వాళ్ళు వేసిపోతే ఎక్కువ తక్కువ ఎత్తే అల్లకెళ్ళి 2 బత్తాలు మండ కడతానికి ఉండాలని వాళ్ళు వేసుకొని మళ్ళీ వానకాలం మండే కట్టుకునేది మేము. మొలక కట్టుకుని. ఇప్పుడు అది ఎక్కడిది? మరి వరంగల్లో కూడా పెడతాడు రైతులను రాజుని చేసినా మంచి సంతోషంగా ఉన్నారని మీటింగ్. శివుడి బత్తాలకు సలాకి వాళ్ళకు వాళ్ళకి వీళ్ళకి పెడతాడే ఆడ. అంతే. మీకైతే ఏం ఉరగలే? మాకంతా ఉరగబెడితే మేము ఇంకో 5 ఏళ్ళు నాదే రాజ్యం నేనే ఉంటా అంటాను. ఉంటే మీ రైతుల పరిస్థితి మాకు ఉంటే ఇక మేము మంచిగానే పొడుగు దిగినట్టు, మేము బాగా పొడుగు దిగినట్టు. ఇక మళ్ళీ 4 ఎకరాలు కొంటావు? కొనుడే. వాడు అమ్మేటోడు దొరకడు కానీ కొనుడైతే కొనుడే మొత్తానికి. ఏది పింఛన్ పైసలతో వచ్చే ఆ 2500 ఈ తులం బంగారంతో వీటితో వాడితో అని మళ్ళీ ఎకరం కొన్నాడు. కానీ అమ్మేటోళ్ళు లేరు కదా. అమ్మేటోళ్ళే లేరా? అమ్మేటోళ్ళు ఇవ్వడంతో ఇంకా తెలుస్తలేదు. అందరికి పైసలు వస్తాయి మరి ఇవ్వడం మళ్ళీ అది ఇబ్బంది ఉంది. అయితే మొత్తానికి ఏ ఇబ్బంది అంటే ఇబ్బంది పడతాడు. చోటు అడిగితే ఏం చెప్తా? కాంగ్రెస్ వాళ్ళు చోటు అడిగితే వాడికి ముఖం ఎక్కడ ఉంది వానికి వచ్చేదానికి? వాడికి ముఖం కూడా ఉంటుందా వచ్చేదానికి? ఇంకా ముఖం కూడా లేదా? ఉన్నదా? రమ్మని కొంచెం మనం మొత్తం ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు కూడా సరే ఓటు వేసినాం, అందరూ వేసినాం, నువ్వు వేసినావు, నేను వేసినా, అందరూ వేసినాం. కానీ వీళ్ళ మాత్రం కాంగ్రెస్ వాళ్ళు ఓటు వేసినాం లేరంటావా? వాళ్ళకి వస్తలేదా కోపం? అదే అందరు వాళ్ళకు కూడా వస్తుందా? అందరికి వచ్చింది, ఎప్పుడు అయిపోయింది, మన కథే పొడిచింది. అంతేనా? మొక్కజొన్న కూడా నాకు 60 క్వింటాలు అవుతాయి మొక్కజొన్నలు.
మరి అవి కూడా వండి అయ్యా అంటాను బత్తాలు తెచ్చుకోపో నువ్వు కాంట పెడతా అంటాను. బత్తాలు గవర్నమెంట్ ఇవ్వాలి అదే లేవు అయిపోయినాయి తెచ్చుకోపో అంటాను. తెచ్చుకుంటే నీ కాంట పెడతా అంటాను. మొక్కజొన్న అట్లా వరి ఇట్లా వరి ఇట్లా నువ్వు ఎట్ట బతకాలనే ఎట్లా బతకాలంటే ఎట్లా బతు ఇంకో 5 ఏళ్ళు ఉంటా ఇంకా 5 ఏళ్ళ వేసి వానికి ఒక్క ఓటు కూడా వేయరుగా. అందరికి బుద్ధి వచ్చి 2 జబ్బులు వేసుకుంటారు ఒక్కొక్కరు. వేయరుగా అంతే వేయరు. వడ్లన్నా అమ్ముడు పోవాలి. వడ్డాను పోయే మొబ్బులు ఇంతవరకు లారీ రాలేదు. బత్తాలు తట్టాని ఒడ్డు తట్టాని కళ్ళాలుగా నాకు 50 పుట్లు ఒడ్డు అవుతాయా. 15 రోజులు అవుతుంది. అయితే 15 రోజులు ఒడ్లు పోసి 50 పుట్లు పెద్ద రైతువే. పెద్ద రైతు 50 పుట్లు నేర్పాలంటే చాలా ఏం చెప్తున్నాయ్యా. నాకు ఇంకా వరి 2 ఎకరాలు ఉన్నది. కొడుకులకు 15 పుట్లు ఒడ్డైనాయి. అక్కడ కొడుకు దంచాల పిల్ల అత్తగారి ఇంటికాడ పోసుకున్నాడు. అంత ఇబ్బంది ఉంది. అయితే ఎక్కడ తిప్పలు పోయా. ఎట్లా ఉంది రైతుల పరిస్థితి? ఎట్లా ఉంది? చాలా అసలు కఠినంగా ఉన్నది. కండిషన్ పెట్టినట్టు ఉంది రైతుకి. ఎప్పుడు లేని విధంగా రైతుకు ఇవన్నీ కండిషన్లు పెట్టి వర్షాకాలంలో ఇంత ఇబ్బంది పడి అన్నీ తట్టుకొని రైతు ముందుకు వస్తే ఇక్కడ వచ్చేసి థమ్ సిస్టమ్ పెట్టుడు, యూరియా దగ్గర ఆప్ పెట్టుడు. వాళ్ళు వ్యవసాయం చేసుకొని ఏదో మనం పని చేసుకోవాలా లేదు. ఇక్కడ ఈ థమ్ పెట్టడానికి సరిపోతుంది. అక్కడ చేనులన్నీ ఆగాము, పంట ఆగాము. రైతుకు ఇప్పుడు నీ పరిస్థితి ఉందా? గత 10 ఏళ్ళ కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా కేసీఆర్ ముందు కూడా లేదు, ఎప్పుడు లేదు. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ దారుణంగా ఉన్నది. గవర్నమెంట్ ఫెయిల్ గవర్నమెంటే, పాస్ గవర్నమెంట్ కూడా కాదు. ఎందుకు మరి ఇట్లా రైతులను ఇబ్బంది పెడితే ఏమొస్తుంది? మొక్కజొన్న కొంటే ప్రాబ్లం ఉంది. వాళ్ళేమో కొన్నామని చెప్తున్నారు, మీరు రైతులేమో కొనలేదని చెప్తున్నారు. వాళ్ళు ఇంకా రైతు పండుగ అని 9 ఆయన ఏమంటాడు అని అంటానంటే నేను కొంటున్నా అన్ని చేస్తున్నా అని ఆయన ఏసీ కార్ల తిరిగి మంచిగా చెప్తా అంటాడు. ఇక్కడ రైతు పరిస్థితి ఒక్కసారి వచ్చి చూస్తే గానీ ఆయనకు అర్థమవుతుంది. ఆ రైతు ఎంత ఇబ్బంది పడతాడు, బాయికాడ ఎంత ఇబ్బంది పడి మొక్కజొన్నలు ఇక్కడ తెచ్చి మళ్ళా ఈ సిస్టానికి బలైపోతాడు ఇక్కడ రైతు. కనీసం అప్పుడు రైతు భరోసా నాది చూడండి. ఇప్పుడు నేను ఎంత కష్టపడి పండించిన ఇప్పుడు మక్కలు కూడా పోలేనాయి. 206 బస్తాలు. అప్పుడు యూరియా కష్టాలు ఇంకా ఘోరం. అక్కడ 4 గంటల ఇంటికాడ మనము ఏదో వ్యవసాయం చేసుకునేటోళ్ళం. మళ్ళీ ఇక్కడికి వచ్చి లైన్ ఉండు, యాప్ ఇన్స్టాల్ చేసి అన్ని ప్రాసెస్ రకరకాలుగా ఉన్నది అంత వ్యవస్థ. కానీ ఇది అంతా చేసినా కూడా కొంటుర్రా, ఫైనల్ గా తీసుకుపోతుర్రా. సరే తమ్మేస్తారు, మీరు అన్ని చేస్తారు, వేస్తున్నారు కానీ కరెక్ట్ లేదు ప్రాసెస్. ఇబ్బంది పెట్టుడే ఉంది రైతుకి. చేసి మార్పు అన్నారు కానీ ఎట్లా ఉంది మార్పు? మార్పు అంటే రైతుకు మార్పు చేసినట్టే అన్న. రైతుకు మాత్రం బలి చేసినట్టే. అంతేనా?